హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మస్తున్నారులే. నేను కూడా చాలా బాగున్నాను. వడియాలు అయితే పెట్టేసామండి, ఆరిపోయినాయి. వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టేసింది. ఇవి కేసరి కలర్తో చేసిన వడియాలండి. ఓకేనా, చుట్టాము, గరిటెతో పెట్టలేదు. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మా అమ్మ చాలా హెల్ప్ చేసింది. 1.5 సేరు వడియాలు బియ్యపు రవ్వ ఇసురైతే ఇవి 2 క్యారీలకు అయితే అయ్యాయి. ఓకేనా, ఇప్పుడు చేయడానికి అయితే పొద్దున్నే మమ్మల్ని లేపేసింది. చూడండి, సూర్యుడికి గుడ్ మార్నింగ్ చెప్పేసి ఇంట్లో పైన టెర్రస్ మీద అంతా క్లీన్ చేసేసింది అమ్మ. మేము ఇంకా లేవలేదు, అప్పుడప్పుడు లేస్తూ ఉంటాం. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఓకే, ఇందులో ఫస్ట్ వచ్చేసి వేడి నీళ్ళు కాంచింది. అందులోకి జీలకర్ర, వాము, కేసరి కలర్, అలాగే రాక్ సాల్ట్ మరి రాళ్ళు ఉప్పు, కల్లుప్పు. చూడండి, 1.5 సేరు కావాల్సినవి. ఇది ఎంత క్వాంటిటీ అంటే దగ్గర 2 సేర్లకు అయితే బియ్యం వార్చుకోవచ్చు అనమాట. అంత దాంట్లోకి సరిపడా పండు మిర్చి కారం అండి. పండు మిర్చి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టాను. అలాగే ఒక 4-5 స్పూన్ల వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు. నీళ్ళు బాగా మరిగిన తర్వాత బాగా అయితే బాయిల్ అవ్వాలండి. ఎంత బాయిల్ అయితే మనకు అది వడియాలకి అంత బొరుగుగా వస్తాయి. ఇందులో జీలకర్ర, వాము, ఉప్పు వేసేసి కలిపెట్టేయాలి. నీళ్ళు అయితే బాగా వేడిగా మరిగిపోవాలండి. ఓకేనా, తర్వాత కారం చెప్పాను కదా, పండుమిర్చి కారము. ఈ పండుమిర్చి వచ్చేసి బాగా పండిన పండుమిరపకాయల్లో కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఉప్పు వేయకుంటే అది కార్పు వాసన ఎక్కువ వస్తుందంటారు, అందుకనేసి ఉప్పు వేసి మిక్సీ పట్టాను. అలాగే 4 to 5 టేబుల్ స్పూన్స్, ఆ టేబుల్ స్పూన్ అండి వీడియోలో చూపిస్తున్నా కదా, దాంతోనే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అప్పుడు ఫ్రెష్గా పట్టిండేదేనండి. మ్యాక్సిమం ఒక 100 గ్రామ్స్ ఉంటుంది అల్లము. ఒక 2 వెల్లుల్లిపాయలు ఉంటాయి, అవన్నీ ఒలిచేసి పొట్టు తీసేసి మొత్తం పేస్ట్ లాగా చేసామన్నమాట. వేసి బాగా కలిపి పెట్టేసి ఉడికేటప్పుడు కాస్త టేస్ట్ చూసుకొని మళ్ళీ సరిపోకపోతే ఉప్పు వేయాలి. నేను సరిపోలేదని అమ్మ మళ్ళీ కొంచెం ఉప్పు వేసింది. అంతా బాగా మరగబెట్టేసేయాలి. వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలి. కింద చూడండి ఎంత మంట మండుతుందో. తర్వాత ఈ విసురుకున్న ఇసురాదిలో వేసి అమ్మ విసిరిందండి బియ్యము. అవి వేసి సంగటి గెలికి కట్టె ఉంటుంది కదా, రాగి ముద్ద గెలికి కట్టె, ఆ కట్టెతో మొత్తం సంగటిలాగా కలిగి పెట్టేసుకోవాలి వాటర్లో. ఈ బియ్యపు రవ్వ ఎలా చేశారో కూడా చెప్తాను. మన స్టోర్ బియ్యం అండి ఇవి, వైట్ రైసు. నీళ్ళల్లో వేసి కడిగేసి ఒక క్లాత్ మీద నీడలోనే ఆరబెట్టుకొని బాగా ఎండిన తర్వాత ఇసురాతిలో సన్నగా ఉప్మా రవ్వలాగా వచ్చేలాగా, సూజీ రవ్వ వచ్చేలాగా విసురుకోవాలి. అలా విసిరితేనే మనకు డైజెషన్ కొంచెం ప్రాబ్లమ్స్ ఏం లేకుండా, వడియాలు ఎక్కువ తిన్నా కూడా ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. బాగా ఉడికిపోయిన తర్వాత ఇది కేసరి కలర్ అండి. మనం కేసరి చేసుకున్న ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ కలర్ వేస్తున్నాము. వడియాలు కొంచెం ప్రతిసారి తెల్లగానే చేసుకున్నాము, ఈసారి కొంచెం కలర్గా చేసుకున్నామని ఫుడ్ కలర్ అంతా మా అమ్మ ఇది వడియాలకి మెదుపుతుంది కదా సంగటి కట్టెతో, మొత్తం అలా కలర్ పెట్టేస్తుంది. ఒకసారి చూడండి, అంత ఫుడ్ కలర్ అంతా ఎంత చేంజ్ అయిపోయిందో. చూడటానికి చాలా బాగుంది. ఇది మొత్తం ఉడికిపోయింది. 1.5 సేరు పట్టిందండి. 2 సేర్లు నానవేసాము బియ్యం అయితే, మిగతా ఒక 1/2 సేరు పక్కన పెట్టేశాను. ఈ నీళ్ళు అయితే మనం బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం ఎసురు ఎక్కువ అవుతుందని పక్కన తీసి పెట్టాము. అవి క్లిప్ అనేది మిస్ అయింది. ఓకే, మొత్తం ఇలా కలిపెట్టేసుకొని సంగటి గడికినట్టు బాగా గెలికేసి
ఉడికిందా లేదా అని మళ్ళీ చూసుకోవాలి. ఒకవేళ కొంచెం పలుగ్గా ఉంటే మళ్ళీ కొంచెం ఎసరేసుకొని గెలిగితే సరిపోతుంది. ఓకేనా. వీటికి మురుకులు చేసుకునేదానికి కట్టెలు అవి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చన్నీళ్ళు చేసుకొని పెట్టుకోవాలి. చీర అయితే వేసుకొని ఇట్లా టెర్రస్ మీద ఆరబెట్టేసుకోవాలి. అంతా చీర అంతా పరిచేసుకోవాలి ముడతలు లేకుండా. మా అమ్మ మురుకులు కట్టేసేసే దాంట్లో చెక్కిలాలు చేస్తారు కదా, అందులో పిండి బాగా ముద్ద చేసి కొంచెం నీళ్ళు తడుపుకుంటూ ముద్ద చేసి అందులో పెడుతోంది. ఇక అయితే నేను వడియాల పిండి వేస్తామనేసి ఇంకా తీసుకొని దానికి నేను తీసుకున్నాను. అయితే మొత్తం 3 తీసుకున్నామండి. ఫాస్ట్గా చేసేసేయాలి అని. ఎందుకంటే వెనకాల సూర్యుడు మామ ఉన్నాడు కదా, తరిమేస్తున్నాడు ఎండతో పాటి. ఎర్లీ మార్నింగ్ 8 అయినా కూడా ఎంత ఎండ పెట్టేస్తుందో. అందుకే ఒక 2 చుట్టలు పిండేసాము. ఇలా పిండుతూ వీడియో తీయడం చాలా కష్టం అయిపోయింది. అందుకే ఒక 2 మాత్రమే చూపించాను. ఎందుకంటే అమ్మ వీడియో తీసింది. సో అన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఎండిపోయినటివి మీకు చూపిస్తున్నాను. సూర్యం మా అమ్మ పైన ఫోటో షూట్ పెట్టేశాడు. సో టైం లేకపోయింది వీడియో అంతా తీయడానికి. ఆలోపు నా కూతురు నిద్ర లేవడం వల్ల కిందికి రావాల్సి వచ్చేసింది. సో మీరైతే నేను చేసిన ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని అయితే ప్లీజ్ జరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.